నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఎలక్షన్స్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి సతీ సమేతంగా టూర్ వెళ్ళబోతున్నారు, అదే కూడా విదేశీ ట్రిప్ వెళ్ళబోతున్నారు అని అంటున్నారు. సో 15 రోజుల పాటు లండన్ ట్రిప్ వెళ్ళబోతున్నారంట. సో దీనికి సంబంధించి ఖర్చు అంతా ఆయన సొంతంగానే పెట్టుకుంటున్నారని కూడా కామెంట్స్ వస్తున్నాయి. మరి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకమ్మరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అంకమ్మరావు గారు. జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్స్ అయిన తర్వాత లండన్ ట్రిప్ వెళ్ళబోతున్నారు సతీ సమేతంగా అంటున్నారు. దానికి ఖర్చు అంతా కూడా ఆయన పెట్టుకుంటున్నారు అని కామెంట్స్ కూడా వస్తున్నాయి. సో ఎలక్షన్స్ అయిన తర్వాత ఇలాగా విదేశీ ట్రిప్ వెళ్ళడం, ఫారిన్ ట్రిప్కి వెళ్ళడానికి అసలు ఏ విధంగా చూడాలి అంటారు జగన్మోహన్ రెడ్డి ఈ ట్రిప్ని? ఆయన విదేశాలకి విహారయాత్రకు కాకుండా కుమార్తెలను చూడటానికి వెళ్తున్నాడు, కుమార్తెల దగ్గరికి వెళ్తున్నాడు. మామూలుగా సహజంగా ఎలా ఉంటుందంటే తల్లిదండ్రులకి ఎక్కడికన్నా వెళ్ళినా కూడా ఒక 6 నెలలు కుమార్తెలు ఎక్కడ ఉంటే ఒక 6 నెలలు ఉండేసి వస్తారు. జగన్మోహన్ రెడ్డి గారికి రారు కదా, రారు. 30వ తారీఖు వచ్చేస్తారు అని అంటున్నారు. అనుకుంటున్నారా? రారు. నేను అంటున్నారు 15 ఎప్పుడు వెళ్ళి మళ్ళీ 30కి వచ్చేస్తారు అన్నట్టు అనుమతి కోరతారు. అనుమతి వెళ్ళిన తర్వాత రావడం అనేది ఆయన చేతిలో ఉంది కదా, ఏళ్ళ చేతిలో లేదు కదా. కాబట్టి రారు. 4వ తారీఖు ఉదయం ఆయన ప్రసార మాధ్యమాల ముందు కూర్చొని చూసుకుంటా అనుకూలంగా ఉంటే ఇండియా వస్తారు. అనుకూలంగా లేదనుకోండి రారు కదా. అందుట్లో అనుమానం ఏముంది? నేను ఎప్పటి నుంచో చెబుతున్నాను ఇదే మాట. గతంలో కూడా మన ఇద్దరం మాట్లాడుకున్న సందర్భంలో కూడా నేను చూడడం కూడా జరిగింది. కాబట్టి ఆయన తిరిగి ఇండియాకి వస్తారని అయితే నేను భావించట్లేదు. ఇండియాకి ఆయన రావాలి అంటే ఇక్కడ చాలా పెద్ద విచిత్రాలు జరగాలి, ఏదో గందరగోళాలు జరగాలి. అంటే ఈ ఎన్నికల్లో ఇప్పుడున్న ప్రజా వ్యతిరేకత ఈ 3-4 రోజులైతే మారదు. ఇవాళ 8వ తారీఖు, 13వ తారీఖు ఎన్నికలు. ఈ 3-4 రోజుల్లో మారదు. ఏదో అనుకున్న సంఘటనలు, విచిత్రాలు ఏదో జరగాల, అది జరిగే పరిస్థితి ఏమి లేదు. మరి ఈరోజు ప్రజాభిప్రాయాల మారదు కాబట్టి నాకు తెలిసి ఇంకా వ్యతిరేకత పెరిగిద్దని అయితే నేను భావిస్తూ ఉన్నాను రోజు రోజుకి. ఈ పరిస్థితుల్లో ఆయన కుమార్తెలు చూడటానికి అని చెప్పని కుటుంబ సమేతంగా వెళ్తున్నాడు కాబట్టి, కుమార్తెలు కూడా అక్కడే ఉంటున్నారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా తిరిగి ఆయన భారతదేశానికి వస్తాడని అయితే మాత్రం నేను విశ్వసించట్లేదు. అందువల్లే తాడేపల్లి ప్యాలెస్కి సంబంధించి కావచ్చు, ఎక్కడెక్కడ ఉన్నటువంటిది మీరు ఇక్కడ నుంచి అవన్నీ తరలించండి. ఆంధ్రప్రదేశ్లో ఆయనకు సంబంధించినంత వరకు ఎలాంటి కూడా పత్రాలు కానీ ఏమి కూడా ఇక్కడ అట్టి పెట్టొద్దని సమాచారం ఉందనేది నాకున్నటువంటి సమాచారం. కాబట్టి ఆయనకు ముందుగా అర్థమైపోయింది. 2023లో జరిగిన దానికి ఆయన కొంచెం ఏదన్నా ఆలోచించుకున్నట్టయితే ఫలితాలు వేరే రకంగా ఉండేయేమో. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు ఆయన. ఒకవేళ చేసుకున్నా కూడా ప్రజలు ఆమోదించి ఉండేవాళ్ళు కాదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈరోజు ప్రజలతో పాటు అన్ని వర్గాల వారు, విద్యార్థులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, ఆశా వర్కర్లు కావచ్చు, అంగన్వాడీ పంతులమ్మలు కావచ్చు, ఎవరైనా సరే ఈరోజు సంతోషంగా లేరు. వీటన్నిటికంటే ముఖ్యంగా మహిళా తల్లులు, అలాగే రైతులు. ఇప్పుడు మహిళలకు వచ్చినటువంటి ముఖ్యమైన కోపం ఏంటంటే మద్యపానం. దానికి సంబంధించి ఇళ్ళు ఎలా గుల్లవుతున్నాయి, ఆర్థికంగా నష్టపోయినా పర్లేదు కానీ ఆరోగ్యపరంగా వాళ్ళకు వచ్చిన సమస్యలు ఇప్పుడు చూస్తూ ఉంటే ఏ వైద్యశాలకు వెళ్ళినా కూడా మీరు 100 మంది కనుక అక్కడ రోగులు ఉంటే 75 మంది మందు వల్లే అనారోగ్యం పాలై ఆసుపత్రులు పాలవుతూ ఉన్నారు. మరి ఇవి సామాన్య మానవులకి తట్టుకునే పరిస్థితి కాదు కదా. మరి ఈ భారాన్నంతా చూసుకోవాల్సింది మరి భర్త అనారోగ్యం పాలైతే కుటుంబ భారము చూసుకోవాల్సిందంతా మహిళే కదా. మరి ఆ అమ్మాయికి తెలుసు కదా రేపు జరుగుతున్న పరిణామాలు ఏంటి, మనకు వస్తున్నాయి ఏంటి, ఖర్చులు ఎంత, ఎవరు వల్ల జరుగుతుంది అని చెప్పి నాకు ఆలోచించుకుంటుంది కదా. కాబట్టి మగాళ్ళు బయటపడ్డంత తొందరగా ఆడవాళ్ళు బయటపడరు. కాబట్టి ఎన్నికల సమయంలో వాళ్ళ యొక్క కోపాన్ని, ఆవేశాన్ని, ఆక్రోశాన్ని వెళ్ళగొక్కుతారని అయితే నేను భావిస్తున్నాను. వాళ్ళ చేతిలో ఉన్నది ఒకే ఒక్క ఆయుధం, ఓటు అనే ఆయుధం ఉంది కాబట్టి దాన్ని బ్రహ్మాస్త్రంగా భావించి నిస్సందేహంగా వాళ్ళ కుటుంబాలనే కాకుండా ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా కాపాడతారని అయితే నేను భావిస్తున్నాను.
ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు ముందుగా తెలుసు కాబట్టి ఇప్పుడు చెల్లెలు గారు కూడా చెప్తుంది కదా, షర్మిల గారు, ఇవన్నీ కూడా ప్రజలకి అర్థమైపోతూ ఉంది. మిగిలిన ఆ రోజు 13వ తారీఖు ఎన్నికలు అయిపోయిన తర్వాత 14వ తారీఖు 15 నుంచి 17 లోపు ఆయన విదేశీ ప్రయాణం ఉంటుందని అయితే నేను భావిస్తున్నాను. అంటే ఇది కంప్లీట్గా ఒక వ్యక్తిగత పర్యటన అని కూడా చెప్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డిదే. అధికారం ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, ఆయన వెళ్తానంటే ఇప్పుడు ఏమైనా వ్యక్తిగతం కాకుండా ప్రభుత్వం ఏమైనా బరాయిచ్చిద్దా ఏంటి? ప్రభుత్వం సొమ్ము ఎందుకు వినియోగిస్తారు? అధికారంలో ఉన్నప్పుడు వెళ్తే అది వేరే విషయం. ఇప్పుడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న తర్వాత కూడా ఆయనకి అలాంటి అవకాశాలు ఎందుకు కలగజేస్తారు? ఇది రాజ్యాంగంలో లేదు కదా. అంటే ఖచ్చితంగా ఈ నెల 15వ తారీఖున ఆయన లండన్ పర్యటన స్టార్ట్ చేయడం, 17 కానీ ఓకే, వెళ్ళడం అనేది పక్కా అంటారు. వెళ్ళడం అనేది పక్కా, రాకపోవడం అనేది కూడా పక్కా. ఓకే, అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. సో అంటే రిజల్ట్స్ వచ్చేంత వరకు ఆయన అయితే ఇండియాలో అడుగు పెట్టారంటారు. ఇక్కడ తెలిసిపోయింది కదా ఆయనకి, రిజల్ట్స్ తెలిసిపోబట్టే కదా ఇప్పుడు అలా మాట్లాడుతూ ఉంది ఆయన. ఇక్కడ పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ దగ్గర కావచ్చు, ప్రజలకు స్పందన కావచ్చు, నాయకుల తీరు కావచ్చు, అలాగే కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న విధానం కావచ్చు, ప్రధానమంత్రి గారి మాటలు కావచ్చు, అమిత్ షా గారి మాటలు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు వెళ్తున్న కార్యక్రమాలకు ప్రజలు చూపిస్తున్న ఆదరణ కావచ్చు, ఇవన్నీ కూడా అర్థమైపోతానే ఉన్నాయి కదా. అర్థమైపోయి అందరిని కోపడుతున్నాడు అని కూడా ఈ మధ్య తెలిసింది. అంటే ఆయన దగ్గరికి జారలేదు, ఇంకా ఆయన వెంటనే జనం ఉండారని నమ్మించారు. కాబట్టి ప్రజల్లో ఇంత వ్యతిరేకత ఉందని నాకు ఎందుకు చెప్పలేదని వాళ్ళ శ్రేణుల మీద కోపడ్డాడని ఇప్పుడు మనకు ఉన్నటువంటి సమాచారం. ఇప్పుడు ఏమైందంటే చేతులు కాలేక ఆకులు పట్టుకుంటున్నారు. క్షవరం అయితే కానీ ఎవరో తెలియలేదు కదా. అంటే జగన్మోహన్ రెడ్డికి కాకుండా వైసీపీ నాయకులందరికీ కూడా అన్నిదారులు మూసుకుపోయాయి, ఇటు వెళ్ళలేనటువంటి పరిస్థితి, ఓటమి తప్ప అనేటువంటి మాటలు వినిపిస్తున్నాయి. దాని కారణంగానే ఆయన ఇలా లండన్ పర్యటన చేయడం అనేది. తెలుగుదేశం ప్రభుత్వం అన్న నందమూరి తారక రామారావు గారు ప్రారంభించినప్పుడు 1983, 1985, 1994 వచ్చిన ఫలితాలను మించి ఫలితాలు రాబోతున్నాయి రేపు. ఓకే, అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. సరే, అంటే ఓటమి భయంతోనే ఆయన ఈ మధ్యకాలంలో ఏం మాట్లాడుతున్నారో. ఓటమి భయంతో కాదు, ఓడిపోతే మళ్ళీ పోరాడి మళ్ళీ గెలవచ్చు, కానీ ఆయన మీద ఉన్నటువంటి అభియోగాలు తిరిగి మళ్ళీ కారాగారానికి వెళ్ళాల్సి వచ్చింది అన్న భయంతో కొద్దీ ఇక్కడ రాడంటున్నాను నేను. అది ఓకే. అంటే ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డే కాకుండా వైసీపీ నాయకులు కూడా కొంతమంది అసలు ఏం మాట్లాడుతున్నారో అర్థం కాకుండా మాట్లాడుతున్నారు. వాళ్ళ గురించి కాకుండా పక్కన వాళ్ళ గురించి అని చెప్తూ వాళ్ళు చేసిన పనులు చెప్పడం జరుగుతుంది రివర్స్లో. సో ఆ ఇంపాక్ట్ ఇది కూడా దానికోసమే అనుకోవచ్చా? అంటే మామూలుగా అధికారులు తీసుకెళ్ళి వాళ్ళ చేత చెప్పిస్తారేమో అని చెప్పని ఇప్పుడే చెబుతున్నారు వాళ్ళు. ఓకే, ఎందుకంటే రేపు పొద్దున వాళ్ళ మీద ఇలాంటి నేరాలన్నీ అభియోగం మోపారనుకోండి, వాళ్ళు విచారణకు పిలిచి ఇవన్నీ అడుగుతారు కదా, అప్పుడు చెప్పాల్సి ఇప్పుడు ప్రజల మధ్య ఇప్పుడే చెబుతున్నారేమో అనిపిస్తుంది నాకు. ఓకే, సో ఏదైనా కానీ ఈ నెల అయితే ఖచ్చితంగా ఆయన లండన్ పర్యటన అనేది వ్యక్తిగత పర్యటన, అది కూడా వెళ్ళబోతున్నారని తెలుస్తుంది. సో మరి ఎప్పుడు వస్తారు మీరు అన్నట్టు అక్కడే ఉండిపోతారు అనేది చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ అంకమరావు గారు. థ్యాంక్ యూ.